హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసినది. వీడియో చెప్పిన కాణిపాకంలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్కి అయితే వచ్చేసాను. కంప్లీట్గా ఎక్కడెక్కడ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, నెక్స్ట్ అన్నప్రసాదం ఎక్కడ, నెక్స్ట్ దర్శనానికి 100 రూపాయలకి 150కి 500కి అలా ఎక్కడెక్కడికి ఏ ప్లేస్లోకి వెళ్ళాలని కూడా డీటెయిల్గా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తాను. క్లాక్ రూమ్స్ ఎక్కడ ఉంటాయి, నెక్స్ట్ వెయిటింగ్ హాల్స్ ఎలాగ ఉంటాయి, నెక్స్ట్ క్యాంటీన్స్ అని ఎక్కడ ఉంటాయని కూడా డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో కంటిన్యూగా చూడండి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? వచ్చేసాను. ఏ ఊరు నుంచి వచ్చినా సరే ఇదిగోండి, ఇక్కడే కాణిపాకం బస్ స్టాండ్ చూసారు కదా. ప్రతి ఊరికి పోయే బస్ స్టాండ్ కూడా ఇక్కడే చూసారా. శ్రావణ భవన్ అని చెప్పి హోటల్ ఇక్కడే ఫెసిలిటీ ఉంటుంది. మనం దర్శనానికి వెళ్ళిపోవాలంటే ఈ లోపల నుంచి వెళ్ళిపోవడమే. మొబైల్స్ కానీ నెక్స్ట్ బ్యాగ్స్ అని ఏదైనా సరే లోపలే. ఇదిగోండి దివిసో స్పాన్సర్ కింద ప్రతి దగ్గర ఉంటున్నాయి కదా మినరల్ వాటర్. ఇక్కడే వాషింగ్ ఫెసిలిటీ కూడా లేడీస్కి బాయ్స్ కూడా. ఏ ఊరికి ఏ టైంలో పోతాయని చెప్పి ఇక్కడైతే టైమింగ్స్ ప్లేసెస్ కూడా రాసి చూసారా. టైమింగ్స్ ప్లేసెస్ కూడా రష్గా ఉందండి కాణిపాకం అంతా చూసినారా. టూరిస్ట్ బస్సులు అని కూడా నార్మల్ బస్సులు, కార్స్ చూడండి. ఇంకా మీకు చూపిస్తాను. ఇంకా కార్స్ మీద అయితే వస్తారు కదా, పార్కింగ్ చూసారా. ఫుల్ రష్ ఉంది. మరి ఈరోజు ఏందో మరికి తెలియదు కానీ చూడండి పార్కింగ్ ఆ చివరి వరకు వెళ్ళిపోయి చాలా ఓవర్ ఉంది పార్కింగ్ అంతా. ఇదిగోండి లెఫ్ట్లో ఉంది కదా ఆలయంకి దారి అని చెప్పి ఇదిగోండి ఇలా వెళ్ళిపోవడం దర్శనానికి. ఇది దర్శనం చేసుకోగానే ఇక్కడే హోటల్ ఉంటుంది. ఈ వేలు ఇలా వెళ్ళిపోతే రైట్ సైడ్ ఒక హోటల్ ఉంటుంది, సాయి గణేష్ హోటల్ అని చెప్పి. ఇక్కడ స్టార్టింగ్లోనే క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, హోటల్ గణేష్ భవన్. అక్కడి నుంచి అయితే ఇలా వచ్చాం కదా, రాగానే దర్శనం చేసుకోకముందే క్లాక్ రూమ్ బ్యాగ్లు అవి పెట్టడానికి ఇది, చెప్పులు అవి పెట్టుకోవాలంటే ఇది. ఇక్కడ చెప్పులు పెట్టి బ్యాగులు పెట్టేసి దర్శనానికి ఇలా వెళ్ళిపోవడమే. ఫ్రీ కన్నా 100 అయినా 150 కన్నా ఎక్కడికైనా సరే ఇలా వెళ్ళిపోవడమే. వచ్చాక ఇదండి ఇక్కడే మొబైల్స్ అది కూడా ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేవారు, కెమెరాస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోవడం. అక్కడ డొనేషన్స్ అవి ఉన్నాయి కదా, అక్కడ డొనేషన్స్ ఎవరైనా సరే ఇవ్వాలన్నా ఇన్ఫర్మేషన్ ఏం కావాలన్నా అక్కడే ఉంటుంది. యూనియన్ ఏటీఎం బ్యాంక్ కూడా అవైలబిలిటీ ఉంది. ఓకే, ఇంకా దర్శనానికి మిగతా అన్నిటికి సంబంధించి మీతో షేర్ చేసుకుంటున్నాను, చూస్తుండండి. చూసాక ఇదిగండి కొబ్బరికాయ కొట్టి పాయింట్ కూడా ఇక్కడ ఉంటుంది. 150 రూపాయల దర్శనం కూడా ఇటువైపే. 100 రూపీస్ది ఈ లోపలికి ఫ్రీ దర్శనం ఉంది కదా. అదిగండి మీద షెడ్ ఉంది కదా, ఆ షెడ్లోంచి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోవడమే. చూస్తున్నారా, 100 వైపు అయితే ఇటువైపు, 150 రూపాయలు అయితే అటువైపు దర్శనానికి. ఇదిగోండి 100 రూపాయల దర్శనానికి అయితే ఇలా వెళ్ళిపోవడమే. ఫ్రీ అయితే అలాగ ఎక్కి ఆ షెడ్ నుంచి అలాగే వెళ్ళాలి కదా. అన్నదానానికి అయితే ఇలాగైతే వెళ్ళిపోతాం. ఫ్రీ టాయిలెట్స్కి చూడండి, గణేష్ సదన్ రూమ్స్ అనగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ మొత్తం వెళ్ళాలంటే వెళ్ళిపోవడమే. ఇదిగోండి ఆఫీసర్స్ బిల్డింగ్ ఇది. ఇంకేమున్నట్టు కూడా చూద్దాం. ఇలా వచ్చాం కదా, ఇదిగోండి ఫ్రీ టాయిలెట్స్ అలా అక్కడ కనిపిస్తుంది కదా చివర ఫ్రీ టాయిలెట్స్ అని అక్కడే. సో అన్నప్రసాదం ఎక్కడ కనుక్కోవడానికి వెళ్దాం. అక్కడి నుంచి వచ్చాం కదా, అక్కడ బోర్డ్స్లో చూసాం కదా శ్రీ గణేష్ సదన్ అని చెప్పి. ఇదిగండి ఇదే ఓ మండపంలో ఉన్నది ఇది. మేబీ లోపలికి అయితే వెళ్ళట్లేదు కానీ శ్రీ గణేష్ సదన్ అయితే ఇక్కడైతే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి చూద్దాం. ఇదేంటి రూమ్స్, సింగిల్ రూమ్, నాన్ ఏసీ. ఇలా వచ్చేస్తే లేడీస్ సంబంధించిన డిఫరెంట్ వాళ్ళు ఉన్నాయి. రకరకాల పూసలు కూడా ఉన్నాయి. లేడీస్ వేస్తారు కదా రకరకాల పూసలు. ఇదిగోండి
జ్యూస్ అన్నదాన ప్రసాదం. ఇదిగండి ఇక్కడ కూడా చెప్పుల కౌంటర్ అయితే ఉంది. లెమన్ జ్యూస్లే కదా. ఇదిగండి అన్నదానం ఇదేనమాట. చాలా ఓవర్గా అయితే రష్ ఉంది. నేనైతే వెళ్ళట్లే, ఇంకా బయట ఎక్కడ తినేద్దాంలే అని చెప్పి. ఇంకేమన్నా కూడా చూపిస్తాను ఉండండి. ఇదిగండి చూడండి లైన్ అంత ఎక్కువ ఉన్నారు. ఇంకా లోపల ఉన్నారు చాలామంది. ఇక్కడ పడితే అక్కడే పూసల దాంట్లో నెక్స్ట్ ఇంటికి కట్టుకోవాల్సినవి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. ఇదిగండి చూసారా, ఇంటికి కట్టుకుంటారు కదా అవి కూడా ఉన్నాయి. ఇంకేమున్నాయో కూడా చూద్దాం. ఎక్కడ చూద్దాం పూసల దాంట్లో. ఇక్కడ టాటూ ఉన్నాయి, చూద్దాం అండి. టాటూ టాటూస్ మోడల్ మోస్ట్లీ నేను ఇప్పటివరకు చూసినట్లయితే ఇవి ఎక్కువ మంది దగ్గరే చూశాను. టాటూస్ ఇది పాయింట్. వినాయక ఆస్థాన మండపం అంట. రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్లేస్ అండి, చాలా పెద్ద ప్లేస్. పాలకోవా అంటది సార్. ఎక్కువ తీసుకున్నాను. శ్రీవారి లాడులు అవి ఉంటాయి కదా, ఇక్కడే తయారు చేసి ఇక్కడే స్టోర్ చేస్తారా. చూసాను కదా పాయింట్. చూసారా వారు నిజరూప దర్శన వేళలంట. టైమింగ్స్ చూసారు కదా. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఉంది. క్లాక్ రూమ్ పక్కనే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా. ఇంకెలాగ వెళ్ళిపోతే ఇంకేమన్నాయి కూడా చూస్తానండి. గణేష్ ఫ్రీ టాయిలెట్స్ అన్నదానం భవనం మొత్తాన్ని మీకు చూపించాను కదా. ఇదిగోండి ఈ రోడ్లు వెళ్ళిపోతే అంట. చూడండి విఐపి గెస్ట్ హౌస్, నక్షత్రవనము, ప్రసాదం కౌంటర్ కూడా రైట్ సైడ్ వెళ్ళిపోవాలంట. చూద్దాం. చూపించాను కదా ప్రసాదం కౌంటర్ ఇటువైపు అని చెప్పి రైట్ సైడ్. ఇదిగోండి ప్రసాదం కౌంటర్. ఫుల్గా జనాలు ఉన్నారు. మాకైతే పులిహోర అయితే లేదు కానీ లాడు అయితే తీసుకున్నాం. పులిహోర అయిపోయింది అన్నారని. ఇంకొకటి ఏంటంటే ఆర్ఓ ప్లాంట్స్ ఎక్కడ పడితే అక్కడ బాగా పెట్టారండి. ఇది చూసాను కదా. ఇది ఒకటి ముందు దివ్యది ఒకటి ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఏ టికెట్ తీసుకున్నా దర్శనం చేసుకొని ఈ వేలోనే రావాలి. లోపల నుంచి ఇలా బయటకు వచ్చేస్తే ఎందుకంటే ఇక్కడే డొనేషన్ కౌంటర్ కూడా ఉంది. వీటికి సంబంధించిన డొనేషన్ ఎవరైనా ఇవ్వాలన్నా సరే ఇచ్చేవచ్చు. ఇక్కడ ఇచ్చిగానే దాని ఆపు లెఫ్ట్కి వెళ్తే రైట్ సైడ్ ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే ఇక్కడ అయితే ఉంటుంది. కొన్నాకైతే బ్యాక్ సైడ్ పార్క్లా కూడా ఉంది. గోకులం ఉంది కదా, గోకులం ప్లేస్ బ్యాక్ సైడ్ నక్షత్రవనం అంట. దర్శనం అయ్యాక రిలాక్స్ అయిపోవచ్చండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చిన. ఎంత పెద్ద పార్క్ లాగా ఉంది అది. వనము అని చెప్పాను కదా. ఇదిగోండి చాలా పెద్ద పార్క్లో ఉండదండి, చాలా కూల్గా ఉంది. దర్శనం చేసుకొని హ్యాపీగా ఇక్కడికి వచ్చి రిలాక్స్ అయిపోవచ్చండి. చూడండి ఈ గ్రీనరీ మధ్యలో చాలా బాగుంది. అలాగే ఏ చెట్టు అని చెప్పి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. కొంచెం మనకి చెప్పాను కదా డూప్లెక్స్ రూమ్స్ అవి ఉంటాయని. ఇదిగోండి నక్షత్రం నుంచి చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. అక్కడి నుంచి రోడ్ నుంచి కూడా వచ్చేవచ్చు, కాకపోతే ఇక్కడి నుంచి కనిపిస్తుందని వీడియో అయితే తీస్తున్నాను. విఐపి గెస్ట్ హౌస్ అని చెప్పి చూపించాను. చూడండి ఇదిగోండి బ్యాక్ సైడ్ చూస్తున్నారా, ఇవన్నీ విఐపి గెస్ట్ హౌస్లే. కార్లు అవి చూడండి అక్కడ ఉన్నాయి. అది దర్శనం నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే ప్రసాదం కౌంటర్ అని చెప్పాను కదా. దీని నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోదాం. ఇప్పుడు గోశాల అవి కూడా ఉంటాయంట. ఇంకేమున్నాయి కూడా చూద్దాం. అక్కడ బోట్స్ ఉన్నాయి. ఇలాగొచ్చేస్తే మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంది, వరదరాజుల స్వామి ఆలయం, నక్షత్రవనము, గోశాలకు దారి. ఇలా వెళ్ళిపోతాయి. ఏ శివబాబు చాలా పెద్ద స్ట్రక్చర్స్ ఉన్నాయి భయ్య, చూద్దాం రండి. ఇక్కడే మణికంఠేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉన్నది, అది కూడా మీకు చూపిస్తాను. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇలా ఉంటాయి స్టాల్స్ అన్నీ కూడా. ఇప్పుడు గోపురం ఎంట్రన్స్ అయిపోయాక చూసారా గణేష్ విగ్రహాలు, నెక్స్ట్ శివుడి విగ్రహాలు ఎంత పెద్దగా ఉన్నాయో.
ఎంట్రన్స్లో నంది చూడండి. లోపలికి అయితే ఇలా ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయిపోయి ఇదండి లోపల సరౌండింగ్ అయితే ఇలా ఉంటుంది కంప్లీట్గా. ఎంటర్ అయిపోయాక ఇదిగండి ఇలా ఉంటాయి. చాలా ఓల్డ్ టెంపుల్ అనుకుంటా, రాళ్ళతో అది చేసింది. ఇదిగండి ఇలా తిరిగి వెళ్ళడమే. చాలా బాగుంది కదా. ఇదిగండి దుర్గాదేవి అమ్మవారు. దర్శించుకున్నాక ఇలా మెయిన్ ఎంట్రన్స్ ఇదే శివుడి టెంపుల్. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయడమే. శివుడి టెంపుల్ అయితే అక్కడ ఉంటుంది మెయిన్. అక్కడ దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చేయడమే. బయటకు వచ్చాక ఇదండి నందీశ్వరుడు ఇక్కడే ఉంటారు. ఇలా తీసుకొని మనం అవుట్ అయిపోవడమే. అక్కడ మణికంఠేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకునే ఆపోజిట్లోనే ఇక్కడ ప్రో ఎంక్వైరీ ఆఫీస్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇంకెలాగా అటువైపు వెళ్ళిపోవడమే. అక్కడ మణికంఠేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకోగానే శ్రీ వరదరాజుల స్వామి దర్శనం చేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేసాను. లోపల ఎలా ఉన్నది ఏంటో కూడా చూద్దాం వచ్చేసండి. మణికంఠేశ్వర స్వామి దర్శనం అవ్వగానే వరదరాజుల స్వామి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాను. ఎందుకంటే అతను ఉన్నారు కదా, ఆ లోపలికి వెళ్ళిపోతే వరదరాజుల స్వామి అయితే ఉంటారు. ఇక్కడ చూసినారు కదా ఎదురుగా. గోవిందరాజుల స్వామి దర్శనం చేసుకోగానే వచ్చేస్తే ఇదిగండి ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం. ఆపోజిట్లోనే కాణిపాకం పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఇదిగండి చూస్తున్నారా, ఇదే కాణిపాకం పోలీస్ స్టేషన్. కోనూరు ముందు నుంచి వ్యూ చూడండి అలాగా కనిపిస్తుందా కంప్లీట్గా. ఇప్పుడైతే ప్రజెంట్ ఎక్కువ వాటర్ లేదు, కానీ రీసెంట్గా వర్షాలు పడినట్టయితే మామూలుగా ఉండదు ఫ్లో. ఇక్కడ ఫోన్స్ అక్కడ పెడతాం కదా, దర్శనానికి 150కి 100కి అయితే ఇలా వెళ్ళిపోతాం. నేను ఆపోజిట్లోనే టాయ్స్ కొబ్బరికాయలు మొత్తాన్ని కూడా అమ్ముతారు. దేవుడి పటాలన్నీ, తాడ్లు, క్యాప్లు, దేవుడి పటాలు చూసినారా, ప్రసాదాలు మొత్తాన్ని కూడా అమ్ముతారు. ఇదిగోండి కొబ్బరికాయలు, తాడ్లు మొత్తం అన్ని రకాలు కూడా. అది లోపల వచ్చేసే గ్యాలరీ అంతా. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. అన్ని స్టాల్స్. చిన్నపిల్లలతో వచ్చారా అయిపోయినట్టే మీరు సీన్ చేతారా అయిపోద్ది అన్నీ చూస్తే. ఇదిగండి దాంట్లో కూడా అక్కడ అమ్ముతున్నారు. ఇదిగండి చూసినారా, ఇంటికి ద్వారం కట్టుకోవడానికి డెకరేషన్ సామాన్లు అన్నీ ఉన్నాయి. ఆ చివరి నుంచి ఇది కంప్లీట్గా ఆ చివరి వరకు కూడా ఉన్నాయి స్టాల్స్. వెళ్ళిపోవాలంటే అలాగే వెళ్ళిపోతాం కదా. టెంపుల్కి వెళ్ళక ముందే ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. అసలు ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, వచ్చేస్తాం కదా, చెప్పాను కదా ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయని. ఇదండి బ్లాక్ 1 and 2 అయితే ఉంటుంది. ఇది వచ్చేసి బ్లాక్ 1. ఓకే, దీని పక్క చూస్తున్నారా ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. చూసారు కదా కాణిపాకం అంతా ఎలాగున్నది ఇటు కూడా, లోపల టెంపుల్స్ ఎలాగున్నాయి లేకపోతే ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా మీతో డీటెయిల్స్ షేర్ చేసుకున్నాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ సర్ని. బాయ్.